వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలోని రామాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని లక్ష పత్రి పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం దాతలు భక్తుల సహకారంతో విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నాయకులు తెలిపారు. భక్తులు వేలాదిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వందేళ్ల భారత కమ్యూనిస్టు పార్టీ పోరాట ఉద్యమ స్ఫూర్తితో నూతన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పాలకులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, విద్యార్థి, యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, పీడిత వర్గాలతో మరిన్ని ఉద్యమాలు నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనల భీమారావు పిలుపునిచ్చారు. సిపిఐ శతవార్షికోత్సవం పురస్కరించుకుని శుక్రవారం పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాల నడుమ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ 100 ఏళ్లుగా కష్టజీవుల వెన్నంటే ఎర్ర జెండా ఉందని, ప్రజల కోసం చేసిన పోరాటాలు, త్యాగాలు, సాధించిన విజయాలను భావితరాలకు చేరేలా కృషి చేయాలని, సిపిఐ 100 ఏళ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో లక్షలాది మందితో జరిగే ప్రదర్శన, బహిరంగ సభలను జయప్రదం చేయాలన్నారు. కార్మిక హక్కులను కలరాస్తున్న లేబర్ కోడ్లు నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే నిరసనలను, ఆందోళన కార్యక్రమాలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వైవి ఆనంద్, నాయకులు తిరుమని కామేశ్వరరావు, తిరుమని చంటిరాజు, నాగిడి తులసిరావు, నాగిడి శాంతమూర్తి, మోక, చాన్ బాషా, ఎం లక్ష్మీపతి, పోతుల యాకోబు, నీలాపు శ్రీను, ధనాల విశ్వనాథ్, రౌతు వెంకటేశ్వరరావు, తాటిపర్తి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ స్వాతంత్రోద్యమానికి ముందుగానే ఆవిర్భవించి స్వతంత్రోద్యమ పోరాటంలో ఉచితమైనటువంటి పాత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది. ఈ దేశాన్ని నుంచి బ్రిటిషర్లను పారదోలడం కోసం అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర నినాదాన్ని ఇచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలిసారిగా. ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వదిలిపోవాలి, ఈ దేశంలో స్వతంత్రమైనటువంటి పరిపాలన రావాలి, దేశానికి స్వాతంత్రం సిద్ధించాలి అనే దానిపైన అనేకమైనటువంటి పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాగనే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఇవాళ అసమానతలు లేనటువంటి, సామాజిక ఆర్థికమైనటువంటి, కుల మత వివక్ష లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజం రావాలి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందరికీ సిద్ధించాలనేటువంటి లక్ష్యం కోసం గత 100 ఏళ్లుగా అవిశ్రాంతంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. ఆనాడు జమీందారీ భూ వ్యతిరేక పోరాటాల్లో ఈ జిల్లాలోని అనేక మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారు. దున్నేవారికి భూమి దక్కాలనేటువంటి నినాదం చేసినటువంటి పోరాటం కారణంగా దేశంలో 10 లక్షల మందికి ఇవాళ భూ పంపిణీ చేసినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ పేద వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన, విద్యార్థి యువజన మహిళా సమస్యలపైన అనేక పోరాటాలు చేసినటువంటి పార్టీ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు జరుపుతూ ఉన్నాయంటే ఇవాళ పేదవాళ్ళకి ఇవాళ ఉండడానికి నివేశన స్థలం 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం వస్తూ ఉందంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి అవిశ్రాంతమైనటువంటి పోరాటాలు. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగు పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, ఇవాళ ప్రభుత్వాలు అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాటిని డిమాండ్లు చేసి పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి ఫలితంగా ఇవాళ సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. అట్లాగనే ఈ దేశంలో ఇవాళ అనేక మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి, ఇవాళ అందరూ కూడా సహజీవనం సాగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అనేక సమస్యల పైన పోరాటం చేసి లబ్ధిదారులకి మరి ఇల్లు ఇవ్వటంలోనూ, అలాగే ఇల్లు కట్టించడంలోనూ, అలాగే పేద బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేసినటువంటి సిపిఐ పార్టీ. అలాగే దున్నేవాడిదే భూమి, అలాగే ఎన్నో మరి బంజరు భూములు మరి పోరాటం చేసి పేదలకు అప్పచెప్పడం, అలాగే కింద గ్రామాల్లో నాగిడిపాలు, గొలవంతిప్ప, లియాలతిప్ప ఇవన్నీ కూడా ఉన్న ప్రాంతాల్లో కూడా
మనం భూ పోరాటం చేసి పేద ప్రజలకి పంచడం జరిగింది. అందులో మరి ఇక్కడ ఉన్న మరి గెడ్డం సాంబూర్తి గారు, వీరవల్లి సత్యం గారు, ఐఎస్ రాజు గారు, అలాగే వంక సత్యనారాయణ గారు ఎంతో పోరాటం చేసి మరి అక్కడ ఈ కింద గ్రామాలకి పోరాటం చేసి ఇల్లు స్థలాలు అవనాయి, బంజరు భూములు అవనాయి, వాళ్ళందరూ కూడా మరి పంచడం జరిగింది. అటువంటి పోరాటాల్లో భీమవరం మరి మొదటి స్థానంలో ఉండి సామూర్తి గారు సాధించినటువంటి చరిత్ర ఉందని నేను తెలియజేస్తున్నాను. అలాగే బ్యాంకుల పోరాటం మరి చేసి బ్యాంకులో మరి ప్రభుత్వ పరంగా ఎంతో మంది పేద బలహీన వర్గాల ప్రజలకి లోన్లు మరి ఇప్పించడంలో కూడా సిపిఐ మరి ముందుండి పోరాటం సాధించింది. అలాగే ఈ ప్రాంతాల్లో కూడా మరి 1000 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి మనం సిపిఐ ద్వారా సాధించడం కూడా జరిగింది. ఏదైనా సిపిఐ ద్వారా సిపిఐ అండ ద్వారా మనం ఇవన్నీ సాధించుకోవడం జరిగిందని నేను తెలియజేస్తాను. శ్రీవారి టైమ్ స్లాట్ టోకెన్ల కోసం అలిపిరిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. రద్దీని బట్టి 10,000 నుండి 20,000 టోకెన్లు మరుసటి రోజు దర్శనానికి జారీ చేస్తారు. క్రిస్మస్తో పాటు ఏడాది చివరి వారం కావడంతో బుధవారం నుండి తిరుమలలో రద్దీ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలోని 3 కౌంటర్లలో ఉదయం 10:50 నుండి 1 గంట లోపు 10,000 టోకెన్లు జారీ చేసి కౌంటర్లు మూసివేశారు. అప్పటికే భూదేవి కాంప్లెక్స్లోని క్యూ లైన్ వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో ప్రక్కనే శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న క్రమంలో అందరూ ఆ క్యూ లైన్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కొంతమంది భక్తులు క్యూ లైన్లోకి వెళుతూ కింద పడ్డారు. రద్దీని క్రమబద్ధీకరిస్తున్న కొంతమంది భద్రతా సిబ్బంది క్యూ లైన్లోకి ప్రవేశించి భక్తుల మధ్య తోపులాటను అరికట్టేందుకు ప్రయత్నించారు. క్రీడల్లో బంధుప్రీతి, ఎంపికల్లో అక్రమాలకు దశాబ్దం కిందట చరమగీతం పాడామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014కు ముందు క్రీడల్లో ఇవి బాగా ఉండేవని, తమ ప్రభుత్వం వాటికి తెరదించడంతో పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులు కూడా తమ కష్టంతో ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతున్నారని అన్నారు. సంసద్ ఖేలో మహోత్సవ్లో ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడలపై ఆసక్తి కలిగించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. క్రీడాకారులు తమ గెలుపు కోసం మాత్రమే ఆడరని, దేశం కోసం, జాతి ప్రతిష్ట కోసం మొవ్వనెల జెండాను రెపరెపలాడించేందుకు కష్టపడతారని ప్రశంసించారు. इस प्रतियोगिता के कुछ प्रतिभागी खिलाड़ियों से बात कर रहा था. उनका जोश, उनका जज्बा, उनका उत्साह, उनके शब्दों में मुझे भारत के सामर्थ्य के दर्शन हो रहे थे. जो विश्वास मुझे इन खिलाड़ियों के भीतर दिख रहा था, आज भारत के करोड़ों युवा उसी विश्वास से भरे हुए हैं. इसलिए स्टार्टअप्स, स्पेस, साइंस और स्पोर्ट्स, भारत के युवाओं ने हर क्षेत्र में अपना परचम लहरा रखा है. मेरे युवा साथियों, आज सांसद खेल महोत्सव एक जन आंदोलन बन चुका है. अब देखिए, देश भर में 290 से अधिक सांसदों की इस कार्यक्रम का योजना करना, लाखों नौजवानों को जोड़ना और 1 करोड़ से ज्यादा युवा खिलाड़ियों द्वारा इसमें रजिस्ट्री करवाना, देश के हर कोने की हिस्सेदारी है. और शहरों से लेकर गांव तक हर पृष्ठभूमि के युवाओं की सहभागिता ये दिखाता है कि इसका स्केल कितना बड़ा है. मैं पक्का कहता हूं, क्योंकि मैंने ये अनुभव किया है. एक सांसद के नाते मैं देख रहा हूं कि जब मैं काशी में इन सारी चीजों के जुड़ता हूं, इन बेटे बेटियों से जुड़ता हूं, बहुत कुछ मुझे सीखने को मिलता है.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాళ్లూరులో 2 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి డిబివి స్వామి. అన్ని వసతులు కల్పిస్తామన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. పులివెందుల సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్. తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. జగన్కి మంచి పేరు వస్తుందనే భయంతోనే చంద్రబాబు మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా వదిలేశారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి. క్రీడాకారులు దేశం కోసం, జాతి ప్రతిష్టత కోసం మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు కష్టపడతారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.